హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ విత్ బిఎన్వి. నేను ఎందుకు ఇంత హుషారుగా ఉన్నానో మీకు ఇప్పుడు చూస్తుంటే అర్థమవుతుంది కదా. అయినా తమ్నేల్ చూస్తే చాలా మందికి అర్థమైపోయి ఉంటదిలేండి. చూస్తున్నారా, ఇది నా డ్రీమీ రోబోట్ వాక్యూమ్ క్లీనర్. కానీ ఇది నా డ్రీమ్ కమ్ ట్రూ అనే చెప్పాలి. లైక్ ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటూ దాన్ని అంటే కొన్ని రీజన్స్ వల్ల పోస్ట్ పోన్ చేసుకుని ఫైనల్ గా తీసుకున్నాను. ఈ బుజ్జి తల్లి శ్రావణ శుక్రవారం రోజే వచ్చింది, మొన్న ఫస్ట్ శ్రావణ శుక్రవారం రోజు. అప్పుడే పూజ అంతా అయిపోయింది. ఆ డెలివరీ బాయ్ డెలివరీ చేసి వెళ్ళాడు. అసలు ఎంత హ్యాపీ అనిపించిందో అంటే కొంచెం లేట్ అవ్వచ్చు అది అని అనుకున్నాం అనమాట. వర్షాలు కూడా పడుతున్నాయి కదా, డిలే అవుతుందేమో అనుకున్నాం, కానీ ఇన్ టైమ్ లోనే వచ్చేసింది మన ఇంటికి. ఎప్పటి నుంచి అనుకుంటున్నాను, ఫేవరెట్ థింగ్ వచ్చింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను చూపిస్తాను ఇప్పుడు. ఇది ఓపెన్ చేసి నా ఎక్సైట్మెంట్, నా ఆనందము చెప్పలేను నేను అసలు మాటల్లో. I'll show you something. ఈ వీడియోలో ఈ రోబో వాక్యూమ్ క్లీనర్ ని మనము అన్బాక్సింగ్ చేస్తున్నాము. దీంట్లో ఏమేమి ఇచ్చారు, ఫీచర్స్ ఏంటి, ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇంకా దీని ప్రాసెస్ అంతా ఏంటి అనేది ఈ వీడియోలో మొత్తం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైనా కొనాలి ఆలోచన ఉంది అనుకున్న వాళ్ళైతే ఈ వీడియో తప్పకుండా చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇంకా బోల్డ్ అని షాపింగ్ రిలేటెడ్ వీడియోస్, డిఐవైస్, కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ ఇట్లా చాలా ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇంకా మన వీడియో విషయానికి వస్తే దీని పేరు డ్రీమీ F10 రోబో వాక్యూమ్ అండ్ మాప్ క్లీనర్ అండి ఇది. సో ఇది కొనడానికి అంటే నేను చాలా రీసెర్చ్, నేను మా హస్బెండ్ చాలా రీసెర్చ్ చేసాము. లైక్ ఏ మాప్ క్లీనర్ ఏ రోబో క్లీనర్ అయితే బాగుంటది, మార్కెట్ లో ఏమేమి ఉన్నాయి, వాటి ఫీచర్స్ ఏంటి, ఇంక ఇట్లా అంతా కంపేర్ చేసుకొని ఇదే తీసుకుందామని ఫైనల్ గా డిసైడ్ అయిపోయాము. ఈ డ్రీమీయే తీసుకోవాలని ఎందుకు డిసైడ్ అయ్యామంటే దీని మెయిన్ రీజన్ ఏంటంటే 13,000 PA సక్షన్ పవర్ ఉంది. లైక్ అన్ని అంటే ఆటోమేటిక్ రోబోస్ లో కల్లా ఎక్కువ సక్షన్ పవర్ ఉన్నది దీనికే. సో మనకు మెయిన్ గా ఇల్లు నీట్ గా ఉండడం కావాలి కాబట్టి మనకి అందులో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, సక్షన్ పవరే కదా. సో నేను అది ఎక్కువ ఫోకస్ చేశాను మేము దాని మీద. అండ్ ఇంకా పోన్ చెప్తాను దీంట్లో ఉన్న మంచి మంచి ఫీచర్స్ ఏంటి, ఎందుకు ఇదే తీసుకోవడానికి మేము ఇష్టపడ్డాం అనే దాని గురించి. బాక్స్ ఓపెన్ చేయగానే మనకి మాన్యువల్ అండ్ క్విక్ స్టార్ట్ గైడ్ అని చెప్పేసి రెండు ఇచ్చుంటారు. మనకు అందులో అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు ఈ రోబో గురించి, దాన్ని ఎట్లా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి, అది ఎట్లా వర్క్ చేస్తుంది అన్ని కంప్లీట్ గా అది చదువుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మన నెక్స్ట్ ఇందులో ఏమేమి ఉన్నాయనే చూద్దాము. నేను ఇంకా పైన దాంట్లో ఏదో ఉందేమో చాలా జాగ్రత్తగా తీసా, కానీ దాంట్లో ఏం లేదు. ఇంక ఇదే మన బుజ్జి తల్లి. మేము దీనికి స్వీపీ అని నేమ్ పెట్టాము. స్వీపీని పక్కకు పెట్టేస్తున్నా. సో మీరు స్వీపీ అని మైండ్ లో ఫిక్స్ అయిపోండి. దీని పేరు మాత్రం డ్రీమీ F10 కంపెనీ వాళ్ళ నేమ్, కానీ మేము పెట్టిన పేరు స్వీపీ. సో ఇంకా ఫస్ట్ అది వచ్చేసింది కదా పక్కకి. సో దాని తర్వాత అది పాప పట్టుకుని చూసారా, అది డాక్ అంటే ఛార్జింగ్ పోర్టల్ అనమాట, ఛార్జింగ్ పెట్టే ప్లేస్, అది ఛార్జ్ అయ్యే ప్లేస్ అనమాట. ఇంక ఇప్పుడు నేను ఓపెన్ చేస్తుంది వచ్చేసి వైర్, మన తెలుసు కదా డాక్ కి అండ్ మన ప్లగ్ పాయింట్ కి కనెక్ట్ చేసుకునే వైర్. ఈ డాక్ కొన్నిటికి ఏంటంటే డస్ట్ కలెక్టర్ గా సపరేట్ గా వచ్చి అట్లా కొంచెం పెద్ద పెద్ద హైట్ గా ఉండేవి అట్లాంటివి కూడా ఉన్నాయి కొన్ని వేరే కంపెనీస్ లో. కానీ ఈ డ్రీమీలో మాత్రం చాలా చిన్నది, అంటే స్పేస్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇది ప్రిఫర్ చేయొచ్చు అనమాట. మెయిన్ ఏంటంటే స్పేస్ కన్సంప్షన్ అనేది ఎక్కువ తీసుకోదు. అంత చిన్న డాక్ ఇచ్చారు, చూసారా ఎంత చిన్నగా ఉందో. ఇప్పుడు మీరు చూస్తున్నది సైడ్ బ్రష్. దీనికి 2 బ్రషెస్ ఉంటాయి. ఇప్పుడు అది సైడ్ బ్రష్ అంటే లైక్ సన్న చీపిర్ లాగా అన్నమాట. అండ్ మెయిన్ బ్రష్ రోబో కిందన ఉంటదన్నమాట, మంచి సక్షన్ చేస్తుంది. ఇదేంటంటే ఈ సైడ్ బ్రష్ ఏంటంటే ఊడ్చేలాగా అనమాట, మన చీపురుతో మనం ఎట్లా ఊడుస్తామో అట్లా ఊడవడానికి ఇది పనికొస్తుంది. అండ్ మెయిన్ బ్రష్ అని ఇంకొకటి ఉంటుంది దాని కిందన, అది వచ్చేసి సక్షన్ అనమాట. దాని కిందకు వచ్చినవన్నీ సక్ చేసుకొని లోపల డస్ట్ కలెక్టర్ లోకి తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఇది వచ్చేసి వాటర్ ట్యాంక్. ఇందులో వాటర్ వేస్తే ఈ వాటర్ అండ్ చూసారా పైన ప్యాడ్ లాగా ఉంది, ఒక క్లాత్ లాగా, అదే అనమాట మన మాపింగ్ క్లాత్. ఇది మొత్తం వాటర్ ట్యాంక్ లాగా, అంటే లైక్ ఇల్లు తుడవడానికి యూజ్ చేసేటప్పుడు ఆ ట్యాంక్ కనెక్ట్ చేస్తామన్నమాట. ఇంకా ఇదేనండి మన మెయిన్ థింగ్. అంటే ఇందులో కలర్స్ లేవు, ఓన్లీ వైట్ కలర్ ఒకటే ఉంది. సో వైటే తీసుకున్నాము, నో కలర్ ఆప్షన్స్ యాజ్ ఆఫ్ నో. సో వైట్ తీసుకునేసాము. ఇంకా ఇది బ్యాక్ సైడ్. ఇప్పుడు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇవి వీల్స్, లైక్ ఏదైనా ఒక చిన్న హైట్
ఎంత అంటే ఈ స్వీపీ అంటే 20 mm వరకు క్లైమ్ చేయగలుగుతుంది అనమాట. సో ఆ క్లైంబింగ్ చేసేటప్పుడు ఆ వీల్స్ తోటి హెల్ప్ తోటి అది మంచిగా క్లైమ్ చేయగలుగుతుంది. అంతకన్నా హైట్ అది క్లైమ్ చేయలేదు. అండ్ అదేనండి మెయిన్ బ్రష్ అని చెప్పాం కదా, సక్షన్ చేస్తే అది మిడిల్ లో వీల్ లాగా తిరుగుతుంది చూసారా, పొడుగ్గా ఉంది అది. అండ్ ఆ ముందున 365 degrees రొటేట్ అవుతుంది, పాప తిప్పుతుంది చూసారా, అది వీల్ అంటే స్వీపీ అటు ఇటు తిరగడానికి ఈజీగా ఉండడానికి. అండ్ ఇంక ఇది ఓవరాల్ లుక్ దాన్ని డౌన్ పార్ట్. అండ్ డస్ట్ కలెక్టర్ అవన్నీ చూపిస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి ఎక్కడ స్కిప్ చేయకుండా. అండ్ ఇది మన స్వీపీ ఓవరాల్ వ్యూ, లైక్ ఇట్లా చూపిస్తున్నాము అన్ని యాంగిల్స్ నుంచి, చూస్తూ ఉండండి. అండ్ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటివరకు నా వీడియోస్ అన్ని చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ. కమెంట్ చేయడం మర్చిపోదు, దీని గురించి ఏ డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ ఇంక ఇప్పుడు చూసారు కదా, ఇవి సైడ్ ప్రొటెక్టర్స్ అనమాట. ఆ పైన ఓపెన్ చేయడానికి అదేం పాడవకుండా ప్రొటెక్టర్స్ ఇచ్చారు, అది మనం రిమూవ్ చేసేసేయాలి. ఇంకా రేపటి నుంచి యూజ్ చేయకూడదు అనమాట వన్స్ అవి రిమూవ్ చేసిన తర్వాత. అండ్ దీనిపైన ఒక కవర్ ఇచ్చారు, అది కూడా తీసేస్తున్నాను. అవే మామూలుగా వస్తాయి కదండి ఫోన్కి, ఫ్రిడ్జ్కి, అట్లా కొత్త వాటికి సేమ్ అలాగే కవర్స్ అనమాట. ఈ కవర్ కూడా తీసేస్తున్నాను. ఇంకా ఈ పైనది అది ఓపెన్ చేస్తే దాని లోపల మన డస్ట్ కలెక్టర్ ఉంటుంది. ఇది వాక్యూమ్ సక్ చేసిన తర్వాత డస్ట్ అంతా ఇక్కడే అక్యుములేట్ అవుతుంది అనమాట, కలెక్ట్ అవుతుంది. ఆ డస్ట్ కలెక్టర్ ని క్లీన్ చేసుకోవడానికి మనకు అక్కడ ఒక బ్రష్ ఇచ్చారు, ఇప్పుడు నేను తీస్తున్నాను చూసారా. ఏదైనా డస్ట్ చిక్కుకుపోయిందంటే ఆ బ్రష్ తో క్లీన్ చేసుకోవచ్చు. ఈ డస్ట్ కలెక్టర్ ని ఇన్ కేస్ మనం వాటర్ తో వాష్ చేసామంటే మినిమం 24 hours డ్రై చేసుకున్న తర్వాతనే మళ్ళీ దాన్ని పెట్టేసి వాడుకోవాలి రోబోలో. లేదంటే ఆ తడి మీద మనం మళ్ళీ క్లీన్ చేసామంటే ఆ మట్టి అంతా అందులో ఇరుక్కుపోయి జెమ్స్ ఫామ్ అవ్వడము, డర్టీ స్మెల్ రావడం అట్లా అవుతుంది. అండ్ ఇదంతా చేసే కన్నా ముందు మన ఫోన్స్ లో ఐదర్ ఆండ్రాయిడ్ లేదంటే ఐఫోన్స్ లో డ్రీమీ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. వన్స్ అది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చూపిస్తాను. బిఫోర్ దట్ దీంట్లో ఉన్న ఇంకా ఏమేమి ఉన్నాయనేది కూడా నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి వాటర్ ట్యాంక్, అదే ఇల్లు తుడిచేది కదా, మాప్ పెడుతుంది అనమాట. ఈ మాప్ పెట్టేదాన్ని ఈ నాబ్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, దీనికి కనెక్ట్ చేసుకోవాలి. దీంట్లో ఈ వాటర్ ని జస్ట్ ఒక 2 to 3 టీ గ్లాసెస్ తీసుకుంటది ఏమంటే కంప్లీట్ గా ఫుల్ గా వేస్తే, అంటే ట్యాంక్ కంప్లీట్ గా ఫిల్ చేస్తే అంతకన్నా ఎక్కువేం తీసుకోదు. జస్ట్ అదిగోండి ఆ హోల్ కనిపిస్తుంది కదా, దాంట్లోంచి పోర్ చేయడమే. అక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఫొటోస్ తో ఇచ్చుంటారు కంప్లీట్ గా, మనకి ఏమి అంత భయం ఏం లేదు, ఈజీగానే ఉంటది. సో వన్స్ అదంతా వాటర్ పోసేసి అది పెట్టిన తర్వాత ఇంకా రన్ చేసుకోవడమే. ఈ యాప్ ఇన్స్టలేషన్ తర్వాత ఎట్లా యూజ్ చేసుకోవాలి ఇవన్నీ మా హస్బెండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటారు, వింటూ ఉండండి. తను కెమెరాకి ఫస్ట్ టైం కదా, కొన్ని దగ్గరలో తడబడ్డారు. అక్కడ ఒక క్లియర్ గా చెప్పలేని దగ్గర నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను. ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన రోబో స్టార్ట్ అయిపోయింది. ఇది వన్స్ స్టార్ట్ అయిన తర్వాత QR కోడ్ ఉంటుంది డస్ట్ కలెక్టర్ పక్కనే, దాన్ని మనం యాప్ ఓపెన్ చేసేసి స్కాన్ చేయాలి. ఫర్దర్ ప్రాసెస్ ఏంటి అనేది మా హస్బెండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటారు. వెల్కమ్ అంజని, మీట్ మై హస్బెండ్ అంజనీ ప్రసాద్. తను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్కడైనా మీకు డౌట్స్ అనిపిస్తే కమెంట్ చేయండి, మధ్యలో నేను వాయిస్ ఓవర్ కూడా ఇచ్చి ఉంటాను. క్లిక్ చేయండి. మనకి ఫస్ట్ స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది. మనకి 2 టైప్స్ ఉంటుంది, ఒకటి డివైస్ అనేది ఇక్కడ, ఇంకోటి మీ అనేది మన సెట్టింగ్స్ అన్నమాట. ఇది క్లిక్ చేస్తున్నా. ఫస్ట్ మీ పోతే ఇవన్నీ ఉంటాయి, డివైస్ షేరింగ్ అని, వాయిస్ కంట్రోల్, విడ్జెట్, లాంగ్వేజ్, రీజన్, మెసేజ్, హెల్ప్, ఫీడ్బ్యాక్ అండ్ క్లియర్ క్యాచ్. సో డివైస్ షేరింగ్ అని క్లిక్ చేస్తే మనము ఈ షేరింగ్ అనేది ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా షేర్ చేయొచ్చు, వేరే వాళ్ళ మన ఇష్టం, ఎవరికైనా ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయొచ్చు. ఇక్కడ ఉంది కాంటాక్ట్స్ యాడ్ చేసి మనము వాళ్ళ మొబైల్ నంబర్ ఇచ్చేసి షేర్ చేయొచ్చు అనమాట. ఓకే, నేను ఆల్రెడీ ఒకటి షేర్ చేసిన. బ్యాక్ వెళ్దాం. దాని తర్వాత ఇక్కడ వాయిస్ కంట్రోల్ అంటే మనం ఏదైనా ఇవ్వచ్చు. ఇప్పుడు స్పీక్అవుట్, నేను సిరి ఉంది, సిరిలో యాక్చువల్గా ఒక వాయిస్ కంట్రోల్ ఇచ్చిన. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మనము షార్ట్ కట్స్ అని చూస్తే స్వీప్ స్టార్ట్స్ క్లీనింగ్ అనేది మనము చేస్తే ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. ఆండ్రాయిడ్ ఉన్న వాళ్ళు అమెజాన్ అలెక్సా, గూగుల్ హోమ్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, దాని తర్వాత విడ్జెట్ అంటే ఇది ఎలా చూపిస్తుందో ఉంటుంది అనమాట మన ఫోన్లో. అది లాంగ్వేజ్, రీజన్, మెసేజ్ ఇవన్నీ నార్మల్గా.
దాని తర్వాత డివైస్కి వెళ్ళాలి. ఇది హోమ్. దాని తర్వాత మీకు ఎన్ని డివైజెస్ ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది. ఫస్ట్ ఇక్కడ క్లిక్ చేయాలి, గో టు ది డివైస్. లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఇది ఏంటంటే ఇది మొత్తం మన ఫ్లోర్ మ్యాప్ అన్నమాట. అంటే ఫస్ట్ లివింగ్ రూమ్ అనేది ఇది మొత్తం హాలు, ఇది కిచెన్, ఇది గెస్ట్ రూమ్, ఇది ఒక రూము, ఇది ఒక రూము. ఇది ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మొత్తం మ్యాప్ చేసుకుంటుంది. దాని తర్వాత డిఫరెంట్ కలర్స్ ఇట్లా చూపిస్తాయి అన్నమాట. మ్యాప్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి మనము ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు కొత్తగా వచ్చినప్పుడు క్రియేట్ మ్యాప్ అని క్లిక్ చేయాలి. ఫాస్ట్ మ్యాపింగ్ ఆర్ స్టార్ట్ క్లీనింగ్ అని వస్తుంది అనమాట. ఇవి క్లిక్ చేస్తే రోబో స్వీపీ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత హౌస్ మొత్తం మ్యాప్ చేస్తుంది లాడర్ తోటి. ఓకే, ఇక్కడ మ్యాపింగ్ అనేది 3 టైమ్స్ చేయొచ్చు, 3 మ్యాప్స్ పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ మ్యాపింగ్ అయిపోయింది, కంప్లీట్ హోమ్ మొత్తము. ఇఫ్ ఇన్ కేస్ మనకి సింగిల్ రూమ్సే కావాలి మ్యాపింగ్ అనుకుంటే మనం క్రియేట్ మ్యాప్ అని చెప్పేసి అక్కడ కింద కనిపిస్తుంది ప్లస్ బటన్, అది సెట్ చేసి మళ్ళీ ఇంకొక మ్యాప్ క్రియేట్ చేసుకోవచ్చు. అది ఇండివిజువల్ రూమ్స్ కి సెట్ చేసుకోవచ్చు అనమాట. లేదు ఇది కాకుండా మనం ఇంకేదైనా లైక్ ఏదైనా ఎక్స్క్లూడ్ చేసేసి వేరే రూమ్ ని ఎక్స్క్లూడ్ చేసి మ్యాపింగ్ చేయాలి అంటే అట్లా మ్యాపింగ్ చేసుకోవచ్చు. బట్ ఓన్లీ 3 మ్యాప్సే పెట్టుకోవచ్చు అనమాట. మనది ఆల్రెడీ 1 టైం అయిపోయింది. తర్వాత ఇక్కడ 3 టైప్స్ ఉన్నాయి సెగ్మెంట్స్. రూమ్ అనేది, ఆల్ అనేది, జోన్ అనేది. రూమ్ క్లిక్ చేస్తే మనకు ఓన్లీ రూమ్స్ చూపిస్తాయి. ఆల్ అని అంటే జోన్స్ క్లిక్ చేసినాము. ఇది ఏంటంటే మనము ఇట్లా మూవ్ చేయొచ్చు. రిస్ట్రిక్షన్ ప్లేస్ ఏంటంటే ఒకవేళ మీకు కార్పెట్ ఉందనుకో ఏదైనా ప్లేస్ లో, ఇప్పుడు ఇక్కడ కార్పెట్ ఉందనుకో అదట్లా రిస్ట్రిక్షన్ జోన్స్ పెట్టేయచ్చు అనమాట. అది పెట్టినప్పుడు ఏంటంటే మాప్ చేసినప్పుడు అక్కడికి వెళ్ళదు. అది నేనైతే ప్రస్తుతం ఏం రిస్ట్రిక్షన్ పెట్టాలి, అది మ్యాప్ చేసుకుంది. ఏమన్నా ఐటమ్స్ ఉంటే ఆటోమేటిక్ గా అది డిటెక్ట్ చేసి పక్క నుంచి వెళ్ళిపోతుంది. కాబట్టి నేను ప్రస్తుతం ఏం రిస్ట్రిక్షన్ పెట్టాలి. ఇప్పుడు ఆల్ క్లిక్ చేస్తే ఇక్కడ ఆల్ అని ఉంది కదా, అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. అది 3 టైప్స్ ఆఫ్ సెగ్మెంట్స్, అదొకటి ఉన్నది. దాని తర్వాత ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇది క్లీనింగ్ సెట్టింగ్స్. ఇక్కడ క్లిక్ చేసి మనకి ఇక్కడ క్లీనింగ్ మోడ్ ఉన్నది. క్లీనింగ్ మోడ్ ఎలా ఉన్నదంటే స్వీపింగ్ అండ్ మాపింగ్. ఇక్కడ 3 మోడ్స్ ఉంటుంది. మనం మాపు యాడ్ చేసినప్పుడు ఇది సెలెక్ట్ చేయరాదన్నమాట. ఓకే, మాప్ చేసినప్పుడు ఓన్లీ స్వీపింగ్ చేయొచ్చు. ఇప్పుడు 2 ఉన్నాయి కాబట్టి ఓన్లీ మాప కంబైన్ అని అడుగుతుంది. ఓకే, కస్టమైజ్ క్లీనింగ్ అని ఒకటి ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఎలా కస్టమైజ్ చేయొచ్చు అంటే నీకు స్వీపింగ్ వద్దా, దాని తర్వాత అంటే స్టాండర్డ్ స్వీపింగా, స్ట్రాంగ్ స్వీపింగా, ఇంకా టర్బో, అదొకటి. వాటర్ లెవెల్, మనం వాటర్ యాడ్ చేస్తాం కదా, వాటర్ దాంట్లో ఎట్లా యాడ్ చేయాలంటే 2-3 టీ కప్స్ అంతా యాడ్ చేయొచ్చు. యాడ్ చేసే ముందు మనం మాప్ ఉంటుంది కదా, అది వాటర్లో ట్రై చేసి పెడితే బాగా వస్తుంది మాపింగ్. ఇదొకటి 2-3 టైప్స్ ఉంది. ఈ సైకిల్ అనేది 1 2 3 ఉన్నది. 1 2 3 ఏమవుతుందంటే 1 అంటే ఒక రూము సింగిల్ గా స్వీప్ చేస్తుంది, మాప్ చేస్తుంది. 2 అంటే 2 టైమ్స్ చేస్తుంది అనమాట. 3 అంటే 3 టైమ్స్ చేస్తుంది సేమ్ రూమ్. అది ఈ సెట్టింగ్స్. ఇవన్నీ అయినాక ఇక్కడ ఏంటంటే సేవ్ ఉంది, సేవ్ చేసేయాలి. నేనేం చేస్తలే కాబట్టి బ్యాక్ అని పెట్టేసిన. ఓకే, అదొకటి. దాని తర్వాత ఇక్కడ టైప్స్, మన మొత్తం ఈ ప్లేస్ మొత్తము 65 మీటర్ స్క్వేర్ ఉంది, అంతా ఉందన్నమాట. మేము ఎస్టర్డే ఎంత చేసినామంటే 81 మినిట్స్ టైం తీసుకుంది. ఎందుకంటే మేము 2x అని పెట్టినాం. ఇక్కడికి వెళ్తే సెట్టింగ్స్ లో మేము 2x పెట్టినాం అనమాట. 2x కి మాకు 81 మినిట్స్ తీసుకుంది. నార్మల్ గా ఈ మొత్తం హౌస్ 65 మీటర్ స్క్వేర్ అంటే ఏం పెట్టినామంటే F110 స్వీపీ మనం చేంజ్ చేసుకోవచ్చు ఎక్కడన్నా. ఇక్కడికి వెళ్తే డివైస్ రీనేమ్ మనం ఇష్టం ఉంది పెట్టుకోవచ్చు. ఈ డివైస్ సెట్టింగ్ ఏంటంటే ఇప్పుడు టైం జోన్ మనం ఏదైనా పెట్టుకోవచ్చు, వాల్యూమ్ ఎంత కావాలి, డిఫరెంట్ లాంగ్వేజ్ ఇది. ఓకే, ఇది అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ కావాలన్నా వద్దా. కార్పెట్ బూస్టర్ ఏమవుతుందంటే ఇది ఆటోమేటిక్ గా కార్పెట్ కి వెళ్ళిన తర్వాత డిటెక్ట్ చేసి
ఎక్కువ సక్షన్ చేస్తుంది అనమాట. అదొకటి చైల్డ్ లాక్. అంటే ఏంటంటే ఇక్కడ ఎప్పుడైనా సరే అది క్లీన్ చేస్తున్నప్పుడు ఎక్కడైనా ఆగిపోయింది అనుకోండి, అది వెళ్ళిపోయి ఛార్జింగ్ పెట్టేసుకొని మళ్ళీ ఎక్కడైతే ఆగిందో అక్కడ నుంచి మళ్ళీ క్లీనింగ్ స్టార్ట్ చేస్తుంది. స్పెషాలిటీ అదే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏమైనా రబ్బర్లు గానీ జుట్టు గానీ ఏదైనా ట్యాంగిల్ అయింది అనుకోండి అయినా కూడా అది వెళ్ళిపోతుంది అనమాట, ఏమి ఆగిపోదు. దాని తర్వాత ఇది షెడ్యూల్ క్లీనప్. ఇది మనము టైం పెట్టుకోవచ్చు, ఏ టైము ఎలా ఇవన్నీ పెట్టుకోవచ్చు అన్నమాట. దాని తర్వాత క్లీనింగ్ హిస్టరీ, మనకి ఎట్లా క్లీన్ చేసింది ఇది మొత్తం క్లియర్గా మ్యాప్ చూపిస్తుంది మనకి. నేను చెప్పినా కదా 1x 2x 2x చేస్తే ఏంటంటే మనకి ఇలా వస్తుంది, స్క్వేర్ బాక్సెస్ లాగా కనపడుతున్నాయి కదా 2x. ఇప్పుడు ఇది ఉందా, ఇది సింగిల్ 1x పెట్టిన 1x పెట్టుకుంటే ఇలా వస్తుంది అనమాట. ఇవి మధ్యలో ఉన్న ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ఇది నా రూము. సో ఈ 2 డాట్స్ ఉన్నాయి కదా అది బెడ్ అనమాట, బెడ్ లెగ్స్ ఉంటాయి కదా అది డిటెక్ట్ చేసింది. ఇది కూడా బెడ్ హెడ్ అనమాట. అలా ఇక్కడ కూడా బెడ్ లెగ్స్ అలా అది డిటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు వరకు 2x లో రోబో రన్ అయితే ఎట్లా ఉందో చూసారు కదా. ఇప్పుడు 3x లో చూపిస్తాను చూడండి, ఎంత ప్యాటర్న్స్ మనకి ఈజీగా కనిపిస్తున్నాయి చూడండి. అంతలా డీప్ క్లీనింగ్ చేస్తుంది 3x మనం సెలెక్ట్ చేసుకుంటే. అదే ఇప్పుడు మీరు అక్కడ చూసింది. ఇప్పుడు మీరు ఇక్కడ యాక్సెసరీ యూసేజ్ చూస్తున్నారు. దీంట్లో మనకి ఫిల్టర్ ఒకటి, అది డస్ట్ కలెక్టర్ దగ్గర వైట్ కలర్ లో చూసారు కదా స్టార్టింగ్ లో నేను బ్రష్ చేసి ఇట్లా చూపించాను, అది ఫిల్టర్. అండ్ సైడ్ బ్రష్, మెయిన్ బ్రష్, ఇవి 3 దీని మెయిన్ యాక్సెసరీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకా ఫిల్టర్ కి ఇంకా 97% యూసేజ్ టైం ఉంది. ఆ యూసేజ్ టైం అక్కడ చూపిస్తుంది కదా, అది అయిపోయిన తర్వాత మనం కొత్త ఫిల్టర్ ని రీప్లేస్ చేసినప్పుడు దాన్ని రీసెట్ చేయాలన్నమాట. రీసెట్ చేస్తే మళ్ళీ అక్కడ ఫ్రెష్ గా 0 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అది అక్కడ చూపిస్తుంది మనకి. మెయిన్ బ్రష్ కి సైడ్ బ్రష్ కి కూడా సేమ్ అంతే. అండ్ మనం ఇక్కడ మాన్యువల్ గా కూడా కంట్రోల్ చేయొచ్చు, ఫోన్ లో రిమోట్ లాగా పెట్టుకొని అది అట్లా యూజ్ చేయొచ్చు. క్లిక్ చేస్తాను నేను, అలా చెప్తాను అనమాట ఎక్కడ ఉంటే అక్కడ. డివైస్ నేమ్, హెల్ప్ ఏమన్నా ఇష్యూస్ కావాలంటే ఫీడ్బ్యాక్, డివైస్ షేరింగ్, ఫ్రేమ్వేర్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ఇది అప్ టు డేట్. ఒకవేళ ఏదన్నా కొత్తది వచ్చింది అనుకో ఇది అప్డేట్ అని వస్తుంది. క్లిక్ చేస్తే ఒక 5 minutes లో మన రోబోట్ది అప్డేట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఈ రూమ్స్ ఉన్నాయి కదండి, క్లీనింగ్ వెళ్తే ఇక్కడ క్లీనింగ్ సీక్వెన్స్ ఉందన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఈ రూమ్ క్లీన్ చేయమన్నా, దాని తర్వాత నంబర్ 2 మెయిన్ బెడ్రూమ్, దాని తర్వాత కిచెన్, హాల్, దాని తర్వాత గెస్ట్ రూమ్. మనం ఇది చేంజ్ కూడా చేయొచ్చు. ఇప్పుడు ఫస్ట్ అంజనీ రూమ్ ఉంది కదా, ఇప్పుడు ఈ 3 ఇట్లా మూవ్ చేస్తే ఫస్ట్ ఇప్పుడు ఏమవుతుందంటే మెయిన్ రూమ్. మనం సీక్వెన్స్ అట్లా పెట్టుకోవచ్చు. ఎలా ఇప్పుడు ఇట్లా పెట్టి సేవ్ చేయొచ్చు. ఒకవేళ నాకు అన్నీ ఒకటేసారి వద్దు, సింగిల్ గా కావాలి అంటే ఏం చేయాలంటే అప్పుడు చూపిస్తా, క్యాన్సిల్ చేస్తున్నా. మ్యాప్ మేనేజ్మెంట్ వెళ్ళి ఇక్కడ మ్యాప్ ఫ్లోర్ మాప్స్ అని చేసి క్రియేట్ మ్యాప్ అని చేసి అప్పుడు సింగిల్ రూమ్లుగా పెట్టుకోవచ్చు. లేదంటే ఇదేంటంటే మొత్తం అన్ని రూమ్స్ డిటెక్ట్ చేసి ఆటోమేటిక్గా చేస్తుంది అనమాట. అంటే అన్ని ఒకటేసారి కాదు, నాకు ఒకటే రూమ్ కావాలంటే ఇది ఆన్ చేసి డిఫరెంట్ రూమ్స్కి క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ మ్యాప్ అంటే అలా చేసుకోవచ్చు మనం. అదొకటి. ఇంకా డాక్ ఇన్స్టాలేషన్ చేసేసుకోవడమే, ఏం లేదండి, ప్లగ్ కనెక్ట్ చేసుకోవడమే అంతే. దాన్ని జస్ట్ అక్కడ ప్లేస్ చేసుకోవడమే. వన్స్ అదంతా అయిపోయిన తర్వాత దీనికి వైఫై కనెక్ట్ చేసేసుకుని రోబోకి మన ఫోన్ కి ఆల్రెడీ యాప్ ఉంది కదా, యాప్ త్రూ మనం దాన్ని కంట్రోల్ చేయడమే. ఇంకా మనం అది మ్యాపింగ్ చేయమని ఇందాక చూపించాం కదా, క్రియేట్ మ్యాపింగ్ అని చూపించాం కదా. సో అట్లా దాన్ని ఇప్పుడు మనం ఇల్లంతా మ్యాపింగ్ చేసుకోమని చెప్పి పంపిస్తున్నాం. మేము సింగిల్ రూమ్ కి అట్లా మ్యాపింగ్ ఏం చేయలేదు ప్రస్తుతానికైతే. అది స్టార్టింగ్ ఆన్ అవ్వగానే అడుగుతుంది మ్యాపింగ్ చేయాలా, ఫాస్ట్ మ్యాపింగ్ చేయాలా లేదంటే క్లీనింగ్ చేయాలా అని అడుగుతుంది. మనం మ్యాపింగ్ సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. సో ఆ వైట్ డాట్ ఒకటి మూవ్ అవుతుంది చూసారా, అదే అనమాట మన రోబో. ఇంట్లో ఏ ప్లేస్ లో కదులుతుందో అనేది మొత్తం చూపిస్తుంటది. అది అన్ని ఇంట్లో ప్రతి మూలకి అది ఎక్కడెక్కడ యాక్సెసిబుల్ గా ఉంది, వెళ్ళగలుగుతుంది అనుకున్న దగ్గర అంతా అట్లా వెళ్తూ ఉంటది అనమాట కార్నర్స్. సో దట్ అది మ్యాపింగ్ చేసుకుంటది. అందుకే దానికి 65 మీటర్ స్క్వేర్ వచ్చిందనమాట మన ఇల్లు మొత్తము. మనది ఎంత ఉన్న స్క్వేర్ ఫీట్ ఉన్నింది దానికంటే వేరేగా చూపిస్తుంది అనమాట ఇక్కడ. ఎందుకంటే అది వెళ్ళగలిగిన యాక్సెసిబుల్ పాయింట్సే కదా అది సెలెక్ట్ చేసుకుంటది. సో అట్లా అనమాట. అండ్ మేము దీన్ని సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ దీని ఫీచర్స్ అండి. అవేంటో ఇప్పుడు నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటాను, చూస్తూ ఉండండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే 3000 PA సక్షన్ పవర్. ఈ రోబోట్స్ లో ఇంత మంచి సక్షన్ పవర్ ఉన్నది దీనికే. అండ్ ఈ ప్రైస్ లో, ఇంత తక్కువ ప్రైస్ లో మనకి ఇంత మంచి సక్షన్ పవర్ ఉన్నది దీని వరకే. సో అదొక మెయిన్ రీజన్. అయితే దీంట్లో ఏంటంటే సైమల్టేనియస్ గా
క్లీనింగ్ మాపింగ్ రెండు ఒకటేసారి చేయొచ్చు అనమాట. దీనికి 300 minutes రన్ టైం ఉంది. 20 mm వరకు క్లైమ్ చేయగలుగుతుంది. ఏవైనా ట్యాంగిల్స్ అంటే జుట్టు గానీ థ్రెడ్స్ ఏమైనా ఇరుక్కుపోయినా కూడా అది ఏం స్టక్ అవ్వదు, హ్యాపీగా వెళ్ళిపోతుంది. దీన్ని వాయిస్ కంట్రోల్ లో కూడా స్టార్ట్ చేయొచ్చండి, లైక్ గూగుల్, అలెక్సా, సిరి వీటితోటి. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి మనం షెడ్యూల్ చేసి పెట్టామంటే డైలీ ఆ టైంకి మనం స్వీప్ చేస్తుంది, మాపింగ్ అంటే మాపింగ్ చేస్తుంది. మనం ఇంట్లో లేకపోయినా సరే దీన్ని టైం షెడ్యూల్ చేసి పెట్టి వెళ్ళామంటే హ్యాపీగా మనం వచ్చే టైంకి అదంతా క్లీన్ చేసి పెట్టేసి మళ్ళీ వెళ్ళిపోయి ఛార్జింగ్ దగ్గర ఛార్జింగ్ పాయింట్ లోకి వెళ్ళిపోతుంది. చూసారా, ఆ రోజు శ్రావణ శుక్రవారం నేను ఇల్లు ఊడ్చి తుడిచిన తర్వాత కూడా ఇది నేను ఇది వచ్చింది 12 o'clock కి, 1 o'clock 2 o'clock నేను దీన్ని రన్ చేసి ఎంత కలెక్ట్ చేసుకొని వచ్చిందో. అంటే మనం మాన్యువల్ గా చేసిన దానికంటే ఇది ఎంత నీట్ గా సక్ చేసుకొని వస్తుంది డస్ట్ ని అంతా అనేది ఈజీగా క్లియర్ గా కనబడుతుంది. అండ్ క్లే కూడా తీసుకుందండి, పిల్లలు ఆడుకునే క్లే, దేవుడి రూమ్ లో ఉన్న అగ్గి పుల్లలు, ఇంకా పిస్తా షెల్స్ అన్ని తీసుకొచ్చేసింది. ఎక్కడెక్కడ ఉన్నాయని ఇవన్నీ క్లియర్ గా చూపెడదామని ఇట్లా కవర్ మీద వేసి చూపిస్తున్నా మీకు. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి.